ఈ పెనిమిటి కాదని ఆ జాబ్ చేస్తుంటే 24 గంటలు ఆ ఫ్యాన్ కింద ఏసీలో ఫ్యాన్ చేయగానే భర్తని పిల్లని మొత్తం మర్చిపోయింది. ఎందుకంటే మళ్ళా కొత్త వయసు వచ్చి పిల్లలందరినీ ఆదిపరచుకొని అటువంటి వాళ్ళకు పెద్ద శిక్ష వేయాలి. నమస్తే అమ్మా. నమస్తే. ఒక భర్త కష్టపడుతూ భార్యను చదివించి ఇద్దరు కలిసి ఎదగాలనుకున్నారు, కానీ ఆ భార్య మధ్యలోనే చదువుకున్నాక జాబ్ వచ్చినాక వేరే వాళ్ళు వెళ్ళిపోయింది. దీన్ని ఎట్లా చూస్తామయ్యా? లేడీసే కానీ ఎవరే కానీ అది మంచి పద్ధతి కాదు కదా. ఆ భర్త ఎంతో కష్టపడి చదివిచ్చి భూమి కూడా అమ్మిండట. భూమి కూడా అమ్మి అమ్మాయి బాగా చదువుతుందట. చదువు పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మంచిగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి ఉంటుందని ఆశతోటి చేసిండు. ఆశతోటి చేస్తే ఆమె ఏం చేసింది, జాబ్ చేసే కాడ వేరే టైనతోటి అక్కడ సంబంధం పెట్టుకొని అతడితో వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి? ఈ ప్రజలే కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఏదే కానీ వాళ్ళిద్దరిని పట్టుకోవాలి. ఎందుకంటే ఆ పిల్లలు ఆగమైపోయిండ్రు కదా. ఆ పిల్లల వాడికైనా ఉండాలి కదా సిగ్గు. ఎందుకంటే ఆమెకు పెళ్ళైంది, భర్త ఉన్నాడు, పెనుటి ఎంతో కష్టపడి చదివించిన అది వాడికి కూడా తెలిసి కూడా దాన్ని సారా తీసుకోవటం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆమెకు ఒక్కదానికే కాదు, దీనికే ఒళ్ళు బలిసింది చెడ్డది. మరి ఆ పక్క నుంచి అయినా ఆలోచన ఉంటే బాగుంటుంది కదా. ఒక ఫ్యామిలీని ఇప్పుడు ఖరాబ్ చేసి రోడ్డు మీదకి వేసిండ్రు, అది కరెక్ట్ కాదని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. కష్టపడి ఆయన కష్టాన్ని చూస్తూ ఆమె చదువుకుంటూ ఉంది కదా, జాబ్ చేస్తూ ఉంది కదా. కష్టం అంతా మర్చిపోయిందా భర్త కష్టాన్ని? మర్చిపోయిందా అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నాయి మన దేశంలో నువ్వు చూస్తూనే ఉంటానే కదా. ఈ పెనిమిటి కాదని ఆ జాబ్ చేస్తుంటే 24 గంటలు ఆ ఫ్యాన్ కింద ఏసీలో ఫ్యాన్ చేయగానే భర్తని పిల్లని మొత్తం మర్చిపోయింది. ఎందుకంటే మళ్ళా కొత్త వయసు వచ్చి పిల్లలందరినీ ఆదిపరచుకొని అటువంటి వాళ్ళకు పెద్ద శిక్ష వేయాలి. ప్రజలు వేయాలి. అటువంటి వాళ్ళని గుడ్డలిప్పి వాళ్ళని వీళ్ళని గాడిద మీదనో కుక్క మీదనో దేని మీదనో ఊరేగింపాలి. పోలీసు వాళ్ళు కూడా దీన్ని గట్టి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు నాశనం అయిపోతారు కదా. చిన్న పిల్లలు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి ఎవరి ఇల్లు వాళ్ళకి అయినాయి అమ్మ అన్నట్టు కూడా లేదు కదా. అందు గురించే దీన్ని గట్టిగా గవర్నమెంట్ కూడా పట్టించుకొని చేయాలి. అది చాలా ఘోరం అయ్యా. క్వశ్చన్ అడుగుతామా, ఆడపిల్లని చదివించాలంటారు, జాబ్ చేయించాలంటారు, ఫ్రీగా ఉండాలని అంటారు. మరి ఫ్రీగా ఉంటే జరుగుతున్నాయి, మరి ఏం చేయాలి? ఫ్రీగా అంటే అసలే ఫ్రీగా వదిలిపెడితే ఉంటే ఆడపిల్ల ఎక్కడనైనా బుద్ధిగా ఉంటుంది అయ్యా. నువ్వు ఏ దేశంలో ఎక్కడుండు, ఎందుకంటే మా అమ్మమ్మయ్యకి ఇంత దూరం తోలిచ్చిండ్రు, ఇలా ఉండాలా అనే ఆలోచన ఉంటుంది. కొంతమంది ముండలకు ఉండదు. నేను చెప్తాను, వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా నాకు ఏం కాదనుకో. కొంతమందికి ఆలోచన ఇంకా మా అమ్మమ్మయ్య నన్ను వదిలిపెట్టిర్రని ఇక ఆడికంటే ఆడికి తిరుగుడు, అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు నీ మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకొని ఉంచిండ్రు. మరి తల్లిదండ్రి నా బిడ్డ చదువుకొని రేపు ఐఏఎస్ ఆఫీసర్ అవుతుందో, కలెక్టర్ అవుతుందో, ఉంటాయి ఆశలు తల్లిదండ్రికి. ఎక్కడో ఒక్కడ ఉన్నారు, లేరనకు అంటే నేను చూసుకుంటా ఉన్నారు కానీ అలాంటి వాళ్ళని చూసి యువతల పిల్లలు బుద్ధి సిగ్గు తెచ్చుకోవాలి. మగ పిల్లగాళ్ళు కూడా అవ్వారుగా తిరుగుడు. తల్లిదండ్రి ఎక్కడో ఉండి వాళ్ళని చదివిస్తుంటే తల్లిదండ్రిని మైండ్లో పెట్టుకోవాలి కదా. అమ్మమ్మయ్య ఇంతగానో కష్టపడి కూలినాలు చేసి మమ్మల్ని చదివించుకుంటారు కాబట్టి అది మైండ్లో పెట్టుకోవాలి. ఆడపిల్లలకి ఎట్టాగా స్వేచ్ఛ ఇచ్చిండ్రని వాళ్ళు కూడా ఇచ్చలు విడిగా ఏడబడతాడో ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు 10-11 అయితే మన రోడ్డు మీద పోయే కాలమేనా, పోలేము. ఎందుకంటే ఇప్పుడు మగపిల్లగాళ్ళు తాగుడికి ప్రతి దానికి అలవాటు. అందరు చూస్తానే బలాంచుతారు. అందు గురించే ఆడపిల్లలైనా ఏ టైంకైనా ఇల్లు చేరుకోవాలి. తల్లిదండ్రులు ఎక్కడనో ఆశలు పెట్టుకొని ఉన్నా వాళ్ళ ఆశలను కూడా ఆలోచించి నడుచుకుంటే బాగుంటుంది. ఇప్పటికీ ఇంకొంతమంది కూడా చాలా మంది కూడా భార్యలను చదివిపిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. మరి వాళ్ళకి ఇలాంటి మెసేజ్ ఎట్లా పోతుంది? ఎలా పోతుంది అంటే నేను చెప్తున్నా కదా, అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ నీ భర్త తల్లిదండ్రి చదివేయకున్నా నీ భర్త ఎంతో నీ మీద నమ్మకం పెట్టుకొని చదివించారు కాబట్టి ఇలాంటి పనులు చేయకుర్రి. ఒకళ్ళంతకు ఇష్టం లేకుంటే భర్తకు చెప్పుండి కానీ ఇలాంటి పనులు చేయొద్దు. అలాంటి వాళ్ళని చూసుకొని బుద్ధి తెచ్చుకోండి. ఎందుకంటే ఇలాంటివి చేయకు. ఒక కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. ఆ పెనిటి కాడ ఆయన అదే మనిషి, ఈయన అదే మనిషి. ఆయన ఏమైనా ఇద్దరు మనుషులు అవుతారా? కాదు కదా, ఇద్దరు మనుషులు కాదు కదా. ఆయనైనా ఒక్కటే, ఆయనకు ఒకటే గుండె, రెండే కళ్ళు, అన్నీ నవజీవాలు అన్నీ ఒకటే. అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇతను నిడిచి పోతున్నప్పుడు అవన్నీ పెట్టుకోవాలి. ఎవరైనా మొగోడే కదా, వాని కాడ ఏముంటుంది వీని కాడ ఏముంటుంది అది ఆలోచనలో పెట్టుకొని. ఎందుకంటే ఇంకా చాలామంది చదివిస్తారు భార్యల్ని, ఉన్నోళ్ళకు భయం పుట్టిస్తారు. ఎందుకంటే ఇలాంటి ముండాలు చేయబట్టి భయం పుట్టిస్తారు. అలా చేయకుండ్రమ్మా, ఎందుకంటే బాగుండదమ్మా నీ తల్లిదండ్రికి, నీ అత్తగారికి, నీ భర్తకు అలాంటి పనులు చేస్తే కరెక్ట్ కాదు. మనది భారతదేశం, మన భారతీయులు
మన భారతదేశాన్ని కాపాడే పూసి మీదమ్మా, అదొక్కటి ఆలోచించుకోవాలి ఏ ఆడైనా మొగైనా. సో ఇట్లా ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్స్ అని, ఫేస్బుక్ అని, రీల్స్ అని చాలా చాలా వస్తున్నాయి. మన అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారా, రీల్స్ చేస్తున్నారా? రీల్స్ అంటే ఏముంది, ఒక పావుగంట రీల్స్ వల్ల కూడా ఈ ఇన్స్టాగ్రామ్లల్లో వీటి వల్ల కూడా చాలా జీవితాలు నాశనం అయిపోయింది. మీకు తెలియదా? ఇప్పుడు సోషల్ మీడియాలకు తెలియదా ఎంతమంది పతనం అయిపోయినరు? అసలు ఈ పెట్టుడు ఎందుకు? ఒక యూట్యూబ్ ఒకటి ఇలాంటి బోధానికి పెడితే బాగుండు. అలా ముసల్దానికి అదే పని, వయసు దానికి అదే పని, పిచ్చిదానికి అదే పని. నేను చూస్తా కదా, ఒక దైదు చాలా ముసలిది. అలాంటి వాళ్ళకు మరి ఇది దేశం అంతా చూస్తారు అన్నది, సిగ్గు లజ్జ అన్నది ఉండాలి ఎవరికే. కానీ ఆలోచించి మా ఫ్యామిలీ చూస్తే రేపు ఏంటి అని ఉండాలి. ఫ్యామిలీలలో ఉన్నోళ్ళం కదా, చుట్టాలు పక్కలు చూస్తారు కదా. అయ్యా ఫైనల్గా కష్టపడుతున్న భర్తల్ని మోసం చేసే భార్యలకి మీరేం చెప్తారు ఫైనల్గా? వద్దు, వాళ్ళని నేను తిట్టాను, అందరిలాగా నేను బూతులు తిట్టాను. కానీ బిడ్డలారా ఎవ్వరు అలా చేయకుర్రి. ఫ్యామిలీని, నీ భర్తను ఎవ్వరు అలా చేసుకోకుండా, నీ ఫ్యామిలీని నువ్వు నీ భర్తను కాపాడుకుంటా తప్పో ఒప్పో చేసి భర్తను నిలబెట్టుకో. ఒక వెనకట అంటారు, నిట్టాడు సాటిన ఇన్ని దాగుతాయని శాస్త్రం ఉంది. మీరు ఎవ్వలే కానీ బిడ్డ ఈ మెసేజ్ని కూడా మారాలి. ఏదున్నా మార్చుకొని బతికితే బాగుంటుంది. మన జీవితం ఎన్ని రోజులు? 4 రోజులే గ్యారెంటీ తోటి మన అక్కడి నుంచి రాలేదు. మన జీవితం ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. కాబట్టి మీరు ఇది ఆలోచించి చేసుకోండి. ఎందుకంటే జీవితాలు, పిల్లల గురించి, ఫ్యామిలీ, తల్లిదండ్రుల గురించి, ఇటు అత్తగారి గురించి ఆలోచిస్తే బాగుంటుంది.